జీతం అయితే పెంచడం జరుగుతుంది ఈ నెల. టైర్లు అన్నీ అయితే ఇప్పేసినాం ముందల. ఇక్కడ ఓ పైలా స్టెప్ ఇన్కే దాల్నా బుజ్జిని చూపి బుజ్జి మీద తిరుగుదాం అని చెప్పేసి ఒక ట్రిప్ బుజ్జి మీద. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే మేము అనకాపల్లిలో ఉన్నాం అనమాట. బండి అన్లోడ్ అయిపోయింది. మన సాయి యాదన్ వెళ్ళొచ్చారు. నేను కటింగ్ అవన్నీ చేయించుకొని మంచిగా ఒక కొత్త డ్రెస్ తీసుకొని మళ్ళీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఏం చేస్తాం, చిరాకు 3 రోజులు నిద్ర లేదు, ఏం లేదు. అందుకనే మంచిగా రిలీఫ్ అయినా. మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత నేనైతే యాదన్న గురించి ఒక విషయం చెప్తా. అది మంచి గురించి, ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి. యాదన్న కూడా కొంచెం సంతోషంగా చేయాలని చెప్పేసి ఒక ముచ్చట అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే టైర్లకు పౌడర్ కొట్టియాలి కాబట్టి మన ట్యూబు లంగోట్లు మొత్తం ఇట్లా అతుక్కపోయినాయి పౌడర్ వేపియాక. ఇంతకుముందుకు అప్పారం వెళ్ళినప్పుడు వేయించినా అన్నాడు. మేము వేయించినాం అనుకొని మేము పట్టించుకోలేదు. ఇంత చూద్దాం ఎంత ఘోరంగా అయినా. ఇప్పుడు ఇప్పిన తర్వాత తెలుస్తుంది మనకి. మనకు జాకిస్తే మేము కూడా తలిగిస్తాంగా. కొందరు ఏంటంటే పంచర్ షాప్ల దగ్గర వాళ్ళే జాకీ పెట్టుకొని వాళ్ళే ఇప్పుకొని వాళ్ళే పౌడర్ వేసుకుంటారు. మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు జాకీలు పెట్టారంట. మనమే జాకీ పెట్టి టైర్లు ఇప్పించేస్తే వాళ్ళు పౌడర్ కొట్టి మళ్ళీ టైర్ ఫిట్ చేసిస్తే మనం ఇక్కడ ఎక్కించుకోవాలి అంతే. మిషన్తో ఇప్పుతారు అంతే. వాళ్ళు నట్లు లూజ్ చేస్తారు. దమ్ము ఉంటే 7 నుంచి అయినా వస్తుంది. ఎడపోతే రేట్లు అది తీసుకురా, దమ్మదమ్మ తీసుకురా. మంచిగా ఉంది కదా. సైకిల్ ఎక్కి నువ్వే ఓంగా ఓ సంపతు పిల్లగా. ఓ తాత ఏమైందే, వస్తలేదా? టైర్ పోతలేదానే? పానం లేని పని ఎందుకు చేస్తావు మరే? నాకు చెప్తే నేను తీసుకుపోతాగా. చిన్నప్పుడు ఆటో టైర్లు సైకిల్ టైర్లు కొట్టుకొని తిరిగేది. ఇప్పుడు లారీ టైర్లు కొట్టాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఆటోనర్లు ఏమైందంటే వీళ్ళు ఇప్పినట్టే ఇప్పిర్రు, మధ్యలో 2 టైర్లు ఇప్పకుండా అట్లనే ఎక్కిచ్చేసారు. తర్వాత ఇదేంది ఇప్పకుండా పౌడర్ కొట్టినట్టు లేదేందని చెప్పేసి గట్టిగా తిరిగితే అప్పుడు మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఇప్పి మళ్ళీ పౌడర్ కొట్టి అట్లా ఉంటుంది. అందుకని దగ్గర ఉండి చేయించుకోవాలి పని. ఈ బండి పనులు ఏదైనా అంతే. ప్రతి ఒక్కటి మెకానిక్ షెడ్లోకి వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర ఉండి పార్ట్స్ చేయించుకోవాలి. టైర్లు కరెక్ట్గా వేయాలి. మళ్ళీ ఫ్రంట్కి వేసేది వెనకకి, వెనకకి వేసేది ముందుకి, అటు ఇటు అటు చేసినాం అనుకో టైర్లు కరెక్ట్గా అరగవు. మళ్ళీ ఇప్పటికే అవి తేడా అరుగుతున్నాయి. టైర్లన్నీ తిప్పేసుకొని మంచిగా చేయించుకోవాలి. ఒక సైడ్ అరిగితే దాన్ని తిప్పేస్తారు. వాళ్ళకి చెప్పిన ఇప్పుడు ఏ తేడా అరుగుతున్నాయి, ఏ మంచిగా ఉన్నాయి అన్నీ తిప్పేసి కరెక్ట్గా సెట్ చేయమని చెప్పిన. ఇది లెఫ్ట్ సైడ్ అనమాట టైరు, బయటిది బ్యాక్ టైరు. అట్లా రాసుకుంటారు, గుర్తుండాలి కాబట్టి. రాని కొట్టినావా చిన్నప్పుడు సైకిల్ టైరు ఆటో టైర్ కొట్టినావా? ఇప్పుడు వీళ్ళు ఇస్తారు కానీ మనం స్టీల్ ప్యాచ్ పంపించినాక టైర్ ఆడ పెట్టిరు. అది తీసుకొద్దా టైర్ చూపిస్తాను. మన ప్యాచ్ చేయించినాం కదా, మంచి వేసిరా లేదా ప్యాచ్ చూద్దాం. మేము ఫోన్ చేస్తే నేను సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. అట్లా ఈడికే వస్తాయిగా మన బండి. ఇక్కడ పెట్టామంటే ఇక్కడ పెట్టిరు. ఏం కట్టిస్తాను? మనదేనా స్టీల్ ప్యాచ్ చేపిస్తాగానే అదే అంటున్నా. ఇదే చక్కగా టైర్ ఇట్లా అయితే ఇక్కడ చూస్తారు కదా, ఇదే అనమాట ప్యాచ్, స్టీల్ ప్యాచ్. లోపల కూడా చూద్దాం. ఇక్కడ చూసారు కదా KBP 7 పర్ఫెక్ట్ ప్యాచ్ వచ్చి లోపల ప్యాచ్ చేసిరు. మళ్ళీ బయటంగా స్టీల్ ప్యాచ్ చేసిరు. మంచి గట్టిగా ఉంటుంది. ఇక టైర్కి ఏ ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఎంతైనా మన కొత్త టైర్ అంత కాదు. ఈ టైర్కి డెస్క్ వేయాలి. ఇప్పుడు పలిపోయిన టైర్ ఉంది కదా, ఆ డెస్క్ తీసుకొచ్చి వేసినాం అనుకో దీనికి సెట్ చేస్తారు. ట్యూబ్ కూడా వలిపోయింది, ట్యూబ్ కొత్తది తేవాలి. ఇప్పుడు మళ్ళీ ట్యూబ్ వేసి దాన్ని సెట్ చేయించి దానికి వేసుకుందాం స్టెప్పిన్కి. దా ఇది కూడా పోయింది, వెల్డింగ్ పెట్టియాలి. ఇట్లా బయటకు వచ్చేస్తుంది చూస్తురుగా, ఇట్లా ఎలాడుతుంది. ఇదే మనకు అసలైంది. టైర్ ఎక్కించేటప్పుడైనా దింపేటప్పుడైనా ఇది మనకు ఆపుతుంది. ఇది సరిగా లేకపోతే టైర్ కూడా సరిగ్గా కింద పడుతుంది. రేపేయకపోతే ఇట్లా అవుతాయి. చూడు ఇట్లా అయింది మా పరిస్థితి. ఇప్పుడు ఈ పనికిరావు ఈ ట్యూబ్ల వల్ల. ఇప్పుడు ఇంత డెలికేట్ అవ్వడం వల్ల టైర్లు వాలిపోతాయి. 25,000 24,000 రూపాయల టైర్లు ఊకనే ఖరాబ్ అయిపోతాయి రన్నింగ్లో. డామ్ అప్పుడు ఎప్పుడో వేయించిన చూడు అతికింది. అతకపోయి మొత్తం గుంటలు అయింది అంతా. అది చూడు ఎట్లయిందో పౌడర్ కొట్టియాక. అందుకనే మనం ఒక 2 ట్రిప్పులు కాగానే పౌడర్ కొట్టిస్తూనే ఉండాలి. మంత్లీ మనం కంటిన్యూగా పౌడర్ వేపిస్తూ ఉండాలి. నెలకు ఒకసారి వేయకపోతే గిట్ల అవుతుంది పరిస్థితి. ఒకళ్ళు నమ్ముకుంటే ఇట్లా ఎప్పుడైనా సరే మన మీద మనమే డిపెండ్ కావాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ కావద్దు. పోయిందా చూడు పోయింది. అతకపోయి వస్తలేదు, లంగోట్ వస్తలేదు. మొత్తం ట్యూబ్ తీయాలి. ఇక ఓన్లీ లంగోట్ రాదు. ఇంకా ఆ టైర్లు ఎట్టున్నాయి నాయన.
వెళ్తలేదు ఎంత గుంజినా కానీ స్నీయపోతుంది జానదో లంగోటి జాత కైసబి ఎట్లయినా సరే లంగోటి పోతుంది లివర్ పెట్టి ఇప్పినా కానీ వస్తలేదు చూడు సౌండ్ చూడు ఎట్టు వస్తుందో అతక పోయి పరపరపర అంటుంది ఇట్లా తీస్తుంటే ఇంకా ఏమో ఆ టెన్షన్లో ఆడుండే ఏమనుకుంటే ఓ నాయన సించేరు కాదు అది సిల్చేరు ఓకే ఏమంటుందే ఓ ఇట్లా పౌడర్ వేసుకుంటే అతకవు టైర్లు పౌడర్ వేపియకపోవడం వల్ల లంగోట్లు ఖరాబు బండి మైలేజ్ రాదు ట్యూబులు ఖరాబు టైర్లు పగిలిపోతాయి ఇన్ని విధాలుగా లాసు అదే టైం టు టైం మనం పౌడర్ కొట్టించినాం అనుకో లంగోట్లు సేఫ్ ఉంటాయి టైర్లు కూడా సేఫ్ ఉంటాయి ట్యూబులు కూడా సేఫ్ ఉంటాయి మనకి ఎక్కువ రోజు లైఫ్ వస్తుంది అప్పుడు మనకి టైర్లు అనేవి మిగులుతాయి ఊకే పలిగిపోతూ ఉంటాయి ఈ కొట్టి ఇన్ని లాసులు ఒక్కొక్క టైర్ 24,000 అంత లాస్ కావాల్సిన అవసరం ఏముంది ఒకసారి నెలకు ఒకసారి ట్యూబ్లో పౌడర్ వేపించేసి ఇదంతా మనకు మిగులుతాయి కదా ఈ లంగోట్ల పైసలు మిగులుతాయి వేపియాల్సిన పని లేదు చూడు ఎట్లా అయిపోయినాయి ఇంత ఆగం గందరగోళం పని ఎవరినేమో అనేటట్లేదు మనం చక్కగా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు మనం కరెక్ట్గా ఉండి మనం చెక్ చేయించుకోవాలి వాళ్ళు నమ్మొద్దు ఎప్పుడైనా రైట్ ఒక టైర్ సెట్ అయిపోయింది ఢామ్ అన్నది రన్నింగ్లో ఆ ట్యూబ్ ఏముంది పౌడర్ కొట్టాక ఇట్లా అత్తుకొని దానిది డెలికేట్గా అయిపోతుంది సన్నగా ఆకులాగా సన్నగా అయిపోతుంది ఆ సన్నగా అయిపోయి బ్లాస్ట్ అయిపోతుంది ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఊగినప్పుడు ఢామ్ అని వెళ్ళిపోతుంది బుగ్గ వెళ్ళినట్టు ఓకే ఇప్పుడు వచ్చేసి అయితే ఒక చిన్నది యాదన్నకు సర్ప్రైజ్ అనమాట ఏంటిదంటే ఇప్పుడు మనకి ప్రతి ఇయర్ అయితే న్యూ ఇయర్లో ఏదైనా ఒక చేంజ్ కావాలి మనం హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం నేను కూడా అలాగే అనుకుంటా ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలనంటే నా పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఏదైనా సంతోషంగా ఉంటేనే అప్పుడు నేను కూడా హ్యాపీగా ఉండగలుగుతా అందుకని చెప్పేసి ఏదైనా ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉంటూ నాకు వంట చేసి పెడుతూ నేను ఒక నెల రోజులు 2 నెలలు నేను డ్యూటీలో ఉన్నంటే నెల 2 నెలలు నాతో పాటు కంటిన్యూ ఉండడం ఫ్యామిలీని వదిలేసి నాకు సపోర్ట్గా ఉండడం ఇవన్నీ చేస్తున్నందుకు నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలనిపిస్తుంది అన్నని ముసలోడైనా సరే కానీ ఇంకా కష్టపడాలి ఫ్యామిలీ కోసం ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ఆయన తాపత్రయపడుతుంటాడు కాబట్టి యాదన్నకైతే 5,000 రూపాయలు అయితే జీతం అయితే పెంచడం జరుగుతుంది ఈ నెల ఓకే ఓకే యాదన్న సంతోషమా సంతోషం మా సేటు నేను అడుగుతాంటే మా సేటు పెంచాడు పర్లేదు జై అది మోడల్ యాదన్నకైతే 5,000 అయితే ఈ నెల అంటే ఈ జనవరి నుంచి 5,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఇంతకుముందుకు 35,000 రూపాయలు ఆయనకి నెలకి ఇచ్చేది ఫుడ్ ఖర్చు కానీ ఏ ఖర్చు లేకుండా ఎందుకంటే మనకు కూడా వంట వీడియోలో కానీ మన డ్రైవింగ్లో కానీ వీడియో తీయడంలో కానీ ఇప్పుడు బండి లేకపోయినా కానీ మనకి వీడియో తీయడానికి ఆయన రాకపోయినా కానీ ఆయన ట్రై చేస్తున్నాను అనమాట ఏదో ఒకటి చేయడానికి ఆయన ప్రతి ఒక్క విషయంలో నాకైతే సపోర్ట్గా ఉంటున్నాడు ముందుగా అయితే మా బావకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈయనని మా బావకి ఫస్ట్ పరిచయం మా బావతో ఒక ట్రిప్లో పోయి ఆ ట్రిప్లో మా బావకు నచ్చి ఇట్లా నాకు సజెస్ట్ చేసిన అనమాట అరే ఇట్లా యాదన్న ఉన్నారు నార్కెట్పల్లి నుంచి నాతో ఒక ట్రిప్లో వచ్చిన మంచి వ్యక్తి తీసుకో నీకు సెట్ అవుతారని చెప్పేసి మా బావ చెప్పాడు అందుకనే మా బావకి థ్యాంక్స్ చెప్తున్నా పవన్ ఆయన అదే నాకు ఈ బువ్వ నాకు బుక్కడు బువ్వ దొరకాలంటే పవన్ దయ లేకపోతే సోన లేదు నాకు రాకపోవు నాకు సోన్న వల్లే బువ్వ నాకు ఇంత దొరికింది దేవుని వాళ్ళుగా మహేష్ కూడా కలిసింది నాకు మంచిగా నన్ను కూడా మంచిగా చూసుకుంటాను మా ఇంటికాడ బట్టలు దొరకనివాడు ఆయనే బట్టలు ఆయనే చెప్పుల కాంచెలు మొత్తం ఆయనే ఓకే నువ్వు ఇప్పటి నుంచి అయితే మనం ఇంకా మంచిగా ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలి ఇంకా మంచి మంచి వంట వీడియోలు చేయాలి అందుకని చెప్పేసి నీకు కూడా సంతోషంగా ఉండాలి కాబట్టి నీ శాలరీ పెంచడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక మంచి సర్ప్రైజ్ ఉంది అది కూడా ఎట్లా అంటే నా ట్రూ సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ చూసి కంటిన్యూగా నా వీడియోస్ అన్ని రెడ్గా చూసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంది అదే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరైతే ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకోటి వచ్చేసి మన బుజ్జి గురించి అడుగుతారు ప్రతి ఒక్క వీడియోలో బుజ్జిని చూపి బుజ్జి మీద తిరుగుదామని చెప్పేసి ఒక ట్రిప్ బుజ్జి మీద అని చెప్పేసి అడుగుతారు కాకపోతే నేను వచ్చినప్పుడు అది వేరే దగ్గర లోడ్ దొరుకుతుంది అది ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అది మళ్ళీ రిటర్న్ వస్తుంది మేము మన అస్సాం వెళ్ళినప్పుడు అస్సాం నుంచి అది రిటర్న్ వచ్చింది మాకు దారిలో కలవలేదు మేము అన్లోడింగ్ పాయింట్లో పోయినప్పుడు అది లోడింగ్ అవుతుంది అప్పుడు లోడింగ్ పాయింట్లో ఉంటే మనం వెళ్ళి చూపించలేం కదా అట్లా అని చెప్పేసి అప్పుడు చూపించలే ఇప్పుడు వచ్చేసి మీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దానికి ఢిల్లీకి చేపల లోడ్ దొరికింది అక్కడ నుంచి మన ఆకువీడి నుంచి ఢిల్లీకి వెళ్ళింది అనమాట చేపల లోడ్ అయ్యేది కొన్ని క్లిప్స్ అయితే నేను పెడతా చూడరి మన దాంట్లో బుజ్జిలో అయితే చేపల లోడ్ అయింది అది ఎట్లా అంటే డిఫరెంట్గా అయిందనమాట అట్లాంటి లోడ్కి నేను వెళ్ళాలనుకుంటా కానీ నేను ఆ టైంకి నేను లేను నెక్స్ట్ టైం అయితే మంచి ఒక చేపల లోడ్ కానీ ఏదన్నా ఒకటి దాంట్లో అయితే నేను వీడియో తీసి పెడతా దాంట్లో ఒక ట్రిప్ వెళ్తా ఎందుకంటే కంటిన్యూ చేపలకు పెట్టినాం అనమాట బండిని కంటిన్యూ చేపలకే తిరుగుతుంది అది టూల్ బాక్స్ కూడా మనకి పోయినాయి అనమాట వీటి కూడా ఉక్కులు అనేవి పెట్టించి వెల్డింగ్ చేపియాలి ఇది మన స్టెప్పింది ఇంకా 4-5 పనులు ఉన్నాయి ఇక్కడ యాంగ్లర్లు కూడా మొత్తం మన ఇట్లా ఉంగిపోతున్నాయి దీనికి నట్లు కొత్త నట్లు తీసుకొని స్ట్రేట్ కొట్టియాలి కొంచెం క్రాస్ ఉన్నాయి
ओ भैया इधर आइए। वो पहला स्टेपिन के डालना, हाँ डाल देगा, फिट करना मेरे पहला। और ट्यूब लेगा शेटो, ट्यूब मैंने नया ट्यूब में है ना, हाँ डालना यार, ट्यूब डालना। निकले पहले निकलते स्टेपिन का ड्राइवर को बाहर जा रहेगा, वो परेशान అయితే बोले బాగా ఉంటే చెప్పాలి, సాబు చెప్పేసేయాలి, మనం చూసుకుంటాం. ఏంటి అయ్యి కేసర్లో తాతకైతే విమ్మలు ఇప్పిస్తున్నావు కట్ట నేను తింటానా షేటు, అందులో ఎందుకంటే అది వెనకట తిన్నా, నీ కాంచాలు వచ్చిన బంధు. నేను తీస్తలే ఈ శాతం చేస్తావనే నాకు. ఏమన్నా వద్దు తాను చేసే పని వద్దు, ఇప్పుడు జర పని సనా ఉంది, జర ఆగు, నాకు జర ఆగు మాయ, కానీ జర చెప్తే నువ్వు జర ఇది చూద్దాను, పనికొస్తా చూస్తాను. గోదు పాదు పనికిరాదు, పనికిరాదు, ఆగు పనికిరాదు, ఎరికే కానీ నాకు తెలదా, నాకు తెలుసు కానీ జర ఆగు, నేను చేస్తాను, నేను అన్నీ చూస్తా కానీ జర ఆగు, నువ్వు కంగారు పెట్టక జర మాయగా, నువ్వు ఆగు, నేను చూస్తానే జర మాయగా కారం చేసి. టైర్లు అన్నీ అయితే ఇప్పేసినాం. ముందల ఇక్కడ ఫ్రంట్ ఒక జాకి, మళ్ళీ సెకండ్ ఫ్రంట్ దగ్గర ఒక జాకి, ఇంకా మనకు ఆ లిఫ్ట్ ఎక్సెల్కి అయితే జాకి పెట్టాల్సిన అవసరం లేదు, లిఫ్ట్ లేస్తుంది దిగుతుంది కాబట్టి. అక్కడ వచ్చేసి మళ్ళీ డమ్మికి జాకి, డమ్మికి 2 జాకీలు పెట్టినాం, హౌసింగ్ పెట్టలే, హౌసింగ్ అన్నీ మొత్తం ఒకసారి ఇప్పేయద్దు, ఎందుకంటే బండి కొంచెం అడ్జెట్ అయినా కానీ మనకు బ్యాలెన్స్ తప్పింది అనుకో మొత్తం కింద పడిపోతుంది, ఆ బండి లేపాలంటే మళ్ళీ ఎంతో రిస్క్ పడాల్సి వస్తుంది. లుక్ ఎలా ఉందో చూడ్రి, బండి టైర్ లేకపోతే దానికి అందమే పోయింది. సాయి इसका लूज है नट टाइट जी, नट टाइट कर मिशन అది దాన్ని చేస్తారా నాకు, टाइट करो बट నాకు బాగా దానికి टाइट చేయాలి, నాకు టైట్ చేస్తానట కానీ. ఓకే ఇప్పుడు యాదన నట్ అయితే టైట్ అయిపోయింది దోస్తులు. ఏమైంది చెక్కలకి మన అసం బాగా తీసుకున్నాం, వలిపోయినాయి మొత్తం. అమ్మ ఈ డూప్లికేట్ శాఖ చెట్లు అట్టున్నాయి, అదే ఏమంటే గట్టిగా బాగుంటాయి అంటే తుమ్మ చెక్క ఒకటి చూడు, చెక్కలు చూస్తారు కదా మన బండి కింద పెట్టేసరికి ఒక్కసారే అటు అటు మొత్తం పెట్టేసి లేపేసరికి వెయిట్ ఎక్కువ పడి చెక్కలు కాడి పడిపోయినాయి. గట్టిగా ఉండాలి చెక్కలు, ఈ వేస్ట్ చెక్కలు మెత్తడి. ఎంత అయింది బిల్లు అంతే సాయి, ఎంత అయింది? 4050 రూపాయలు. 4050. ఇప్పుడు ఒక ట్యూబ్ 3 లంగోట్లు, 15 టైల్ ఫిట్టింగ్, 15 టైర్లు చొప్పున 1500. టైర్ పంచర్ ఒకటి పంచర్ చెప్పాను కదా, అది 150 రూపాయలు. 10 బోల్ట్ 80 రూపాయలు చొప్పున. 10 బోల్ట్ ఏం బోల్ట్? 80 రూపాయలు చొప్పున 10 800. రిమ్ టేపులు 250 చెప్పాను కదా, 3 రిమ్ టేపులు 750 రూపాయలు, ట్యూబ్ 850. వీళ్ళని మెట్టు కూడా చేపియాలి, టైర్లకు పౌడర్ వేసినాం కాబట్టి చేపించుకుంటే పని అయిపోతుంది. పోవాలి చూడు దిగుతా. చలో యాక్చువల్లీ ఈరోజు వీలాల్మెంట్ కాదు, ఎందుకంటే సండే కదా, సండే రోజు వీలాల్మెంట్ అన్ని బంద్ ఉంటాయి, రేపే ఇక వీలాల్మెంట్ చేయించేది. అట్లనే షోరూమ్ కూడా వెళ్ళాలి, ఇది ఎయిర్ మొత్తం డౌన్ అయిపోతుంది, ఎయిర్ లీకేజ్ ప్రాబ్లం ఉంది ఏ నుంచో, అది దొరకట్లేదు మాకు. ఒక పాయింట్ తగ్గుకుంటా 8.5 7.5 అట్లా వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, గేర్ మూవ్ అయితే లేదు, అండ్ బ్రేక్ కూడా మొత్తం ఇట్లా సడన్గా బండి ఆగిపోయేటట్టు అవుతుంది, ఇక ఒకటేసారి వదిలేస్తుంది క్లచ్. ఇంకోటి ఏంటంటే మన క్లచ్ కూడా ప్లే లేదు ఎక్కువ, ఇట్లా మనం క్లచ్ తోకి గేర్ వేయగానే ఇట్లా ఆటోమేటిక్గా మూవ్ అయిపోయి బండి ఆగిపోతూనే ఉంది. కొంచెం ప్లే పెట్టేయాలి, ఎయిర్ లీకేజ్ ప్రాబ్లం చూపించుకోవాలి అంతే, ఏం లేదు ఇక అన్ని బాగానే ఉంది. ఇంతవరకు ఏ ప్రాబ్లం కానీ లేదు, యాడ్లు ప్రాబ్లం లేదు, ఏది లేదు, మంచిగా పర్ఫెక్ట్గా ఉంది. స్టార్టింగ్లో అయితే ఎప్పుడు చూసినా ఏదో ఒక లైట్ వెలిగేది, నాక్ సింబల్ వచ్చేది, యాడ్లు అది ఫిల్టర్లు చేంజ్ చేసేది, ఇది చేసి అది చేసి అంత ఆగమాగా ఉండే. ఇట్లా వంగి కొట్టాలంటే తాతకు అందట్లేదు ఆరను, వంగబాడాలంటే ఇటు వంగబాడి ఇటు చూసే లోపు బండి ఎడిపోతుంది అర్థమవుతలేదు ఆయనకి. మనకి ఇక్కడ కటింగ్ కొంచెం ఇరుకుట ఉంటుంది,
ఆ చిన్న లాంగ్ నుంచి ఇట్లా లోపల కట్ చేసుకోవాలి. ఇదా ఈ నుంచి కట్ కాదురా, అక్కడ వెనకాల కట్ చేసుకోవాలి. ఈ నుంచి కట్ కాదు బండి. బాబాయ్ మన వీడియో చూస్తానంట. చెప్పు బాబాయ్, వీడియో చూస్తావా? చూపి, అన్ని చూస్తున్నావా? చూస్తున్నాను రాత్రిపూట్ల. ఓ బండి ఒకటి యాక్షన్ అయింది, నువ్వు బాగా సాయం చేసావంట. 12 టైర్ బండి ఏదో బండి యాక్షన్ అయింది కదా పక్క. నువ్వు చేసినావు కానీ సబ్స్క్రైబే చేసుకోలే మా ఛానల్. సరేలే, వీడియో చూస్తున్నావు సంతోషం. బాబాయ్కి తెలియదు కదా అట్లా చెప్తున్నా, తప్పు అనుకోకూరే. వీడియో చూస్తున్న దాని కింద ఇక్కడ నల్లగా ఉంటుంది, బ్లాక్లో ఉందా మన వీడియో ఇట్లా ప్లే అవుతున్న దాని కింద బ్లాక్లో ఉంటుంది. దీన్ని నొక్కాలి, దీన్ని నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతుంది. మళ్ళీ నొక్కాలి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మళ్ళీ నొక్కి ఇలా వస్తుంది, ఆల్లో పెట్టాలి. ఆల్లో పెడితే మన వీడియోస్ అన్ని పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట. మీకు మీరు ఏదైనా కామెంట్ పెట్టినా కానీ ఇట్లా నేను రిప్లై ఇస్తుంటా. చాలా కామెంట్లు అయితే చూస్తారు కదా, ప్రతి ఒక్క దానికి రిప్లై ఇచ్చిన. ఇక్కడ మన బ్రదర్ వచ్చేసి వెయిటింగ్ అన్న వీడియోస్ కోసం అని చెప్తే నేను ఇక్కడ రిప్లై ఇచ్చిన హాయ్ అని చెప్పేసి. ఇట్లా ఏమైనా ఉంటే దానికి అన్నిటికీ రిప్లై ఇస్తుంటా. ఇక్కడ మన అన్న మెసేజ్ పెద్దగా పెట్టిండు, దానికి కూడా నీకు కూడా వస్తానన్న నేను బండి కానీ పెడితే ఓకే అని పెట్టిన. ఇట్లా రిప్లై ఇస్తుంటా. కామెంట్ పెట్టినా సరే లైక్ చేయండి, ఇలాగా లైక్ చేస్తే ఇంకా మన వీడియోస్కి బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూరి. ఓకే బాబాయ్, చూసినావుగా సేమ్ ఉన్నారా? ఇగో వావ్ సూపర్, ఏ సేమ్ ఉన్నారా ఇద్దరు అన్నదమ్ములాగా. వద్దు వద్దు వద్దులే వద్దులే వద్దులేదు. ఎప్పుడైనా సరే వెల్డింగ్ పనులు చేసినప్పుడు మనకి బ్యాటరీ కనెక్షన్ అనేది తీసేయాలి, లేకపోతే అన్ని ఫీజులు కొట్టేస్తే వైర్లు కొట్టేస్తే. చూస్తారు కదా బ్యాటరీల దగ్గర మనకి ఇది ఉంటుంది, ఇది ఇలా తిప్పేసినాం అనుకో కథం మనకి బండిలో కనెక్షన్ అనేది కట్టిగా బండి స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. మన కారు ఇక్కడ పెట్టినాం, ఇక్కడే ఉంటుంది. మేము కొన్నాక తీసుకొచ్చినాం, నెంబర్ కూడా వచ్చింది కానీ నెంబర్ వేయలే. ఇక మళ్ళీ హైదరాబాద్ పోతేనే ఆ నెంబర్ ప్లేట్ తీసుకొని వేయాలి. ఎందుకంటే మన బండ్లు ఇక్కడనే ఉంటున్నాయి కాబట్టి మనకి ఏమైనా పనులు ఉన్నా కానీ పనులు వచ్చినప్పుడు అది ఇది ఇట్లాంటి పనులు ఉన్నాయి. ఇప్పుడు నట్లు దేమన్నాడు పోతానికి, ఇప్పుడు బండి కావాలి, ఎవరిని అడుగుతాం ఎవరిని చేస్తాం. ఈయన ఉందనుకో మనకి ఆ బండి పనులు చేయించేటప్పుడు దీనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి యాడ్లు బకెట్లు తెస్తానికైనా షోరూమ్ పోతానికైనా అదొకటి ఇదొకటి పనిముట్లు వేసుకోవడానికైనా మనకి ఈయన అవసరం పడుతుంది అన్నట్టు ఈయన పెట్టుకున్నాం. ఇక మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోయేటప్పుడు వేసుకోపోతాను కూడా వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమంటే రావచ్చు. బస్సులలో అయితే అది లేట్ అయిపోతున్నది, మనకి ఎప్పుడు లోడ్ వచ్చేది తెలియదు, ఎప్పుడు చేసేది తెలియదు. మరి వెంటనే టికెట్లు దొరకవు, బుక్ చేసుకోవాలి, అది తిప్పలేదు ఎందుకని చెప్పేసి ఇలా బోడో ఇలా రావడం అన్నట్టుగా దీన్ని వాడుతున్నాం. ఇక ఇంతకుముందు గింతంత ఉంది, అది దీంట్లో మూలకు కూడా లేదు, అది ఇప్పుడు పెద్ద తెచ్చిండు. ఇట్లాంటిదన్నా దీంట్లో సగం ఉన్నా సరే తీసుకురా, అది పెడితే ఇక మనకు ఊకే తీసుడు పెట్టుడు ఇట్లాంటి పోడు ఉండదు, బందోబస్తు చేద్దామని చెప్పేసి చెప్పిండు. పోతున్నాం ఇక తార్లో బయలుదేరినాం. ఈ ఒకటి ఇంకా నట్లు, మన యాంగులర్ నట్లు, ఇంకొక పాన కావాలి ఎక్స్ట్రా పాన. ఆ పాన తీసుకొని ఇవన్నీ తెచ్చుకుంటే మనకి చిన్న చిన్న పనులన్నీ అయిపోతాయి. బంక్లో పెట్టేసినాం అనుకో రేపు ఇక మళ్ళీ షోరూమ్ పోవాలి, వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి. 2 పనులు ఉన్నాయి, 2 కంప్లీట్ చేసుకునే లోపు అంతలోపు మన బండి వస్తుంది. ఇంకా 2 పనులు కలిసి రోడ్కి వెళ్ళిపోవచ్చు. తాతా ఏమంటావు? చిన్నగా ఉందా? అది చిన్నగా ఉందా? ఇది ఏం చేసినట్టే నేను ఐరన్ పెట్టించిన పల్సర్ ప్లేట్ పెట్టాను. పల్సర్ ప్లేట్ పెట్టేవారికి ఏమైందంటే కొనాడు తాళాలు ఇరగొచ్చిన అప్పారావు తాళాలు చేయి పోదింగి ఏం చేసినట్టే ఈ నేర్చుకుంటే ఎల్లకుంటే ఏం చేసినట్టే జాగ్రత్త పెట్టి మెండించాను. ఈ ప్లేట్ ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మన అనకాపల్లికి పోయి ఈ ప్లేట్ తెచ్చినా ఎల్లింగ్ పెట్టిస్తున్నాను. మహేష్ అన్న నేను ఇది మంచిగా పని మాత్రం మంచిగా చేస్తాం. పోతా చిన్న పోయి మంచిగా లైట్గా పోదపోతుందా అది చెప్పాలి పోయిలేసి చాలా ఎంత ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి కదా మనం చెప్పాలా తెచ్చేయాలంటే. బంక్లో పెట్టుకొని పడుకుంటాం. ఇక ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ సైడ్ ఆపుకుంటా, ఇక పనులు అవి చేయించుకొని ఆ బంకులని ఆపుకొని పడుకుంటాం. అదే ఇక మాకు ఇల్లు అయిపోయింది. ఆ బంకు వాటర్ ఫెసిలిటీ ఉంటాయి. ఇక స్నానాలు గీనాలు చేసుకొని ఆడనే వంట చేసుకొని తిని అలానే పండుకుంటాం. 2 రోజులు అయినా 3 రోజులు అయినా. వచ్చేసినాం బంక్ దగ్గరికి. బండ్లు ఏం లేవుగా, మన లాస్ట్ టైం వచ్చినాడు అయితే కుప్పే ఉండే. ఓకే ఓకే లాస్ట్లో పెట్టుకోని అంటుండు. 2 బండ్లు ఉన్నాయి. లోడింగ్ మళ్ళీ స్టార్ట్ అయినట్టుందిగా, బండ్లు ఆగకుండా వెళ్ళిపోయినాయి. ఒక్క బండి లేదు. ఇట్లా ఇట్లా వెనకాల చూడు సాయి.
రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ఎవరైతే కంటిన్యూగా చూస్తున్నారో, ఎవరైతే రెడ్ ఫుల్గా ఉండిపోయి వీడియో చూస్తున్నా అని చెప్పేసి మనకు దారిలో ఎక్కడైనా వెళ్ళినప్పుడు మామూలుగా వీడియో చూస్తా అన్న వాళ్ళకైతే నేను సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నా. మన జెన్యూన్గా మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండి మన వీడియోస్ కంటిన్యూ చూసే వాళ్ళకైతే మంచి మంచి గిఫ్ట్స్ కానీ మనీ రూపంలో కానీ ఇట్లాంటి మంచి సర్ప్రైజ్ అయితే నేను ఇవ్వబోతున్నా త్వరలో. అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే మీరు చూడొచ్చు. మీరు కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.